హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ పూరి విత్ మామిడి పళ్ళ పానకం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ డిష్ అసలుకి మా ఇంట్లో మా హస్బెండ్కి మా పిల్లలకు కూడా అసలు టేస్ట్ తెలియదు అనమాట. లాస్ట్ ఇయర్ ఒకసారి నేను చేశాను, బట్ వాళ్ళు అసలుకే తినలేరు. నేను తింటుంటే కూడా నన్ను ఒక వింత జీవిలాగా చూసారనమాట. పూరి విత్ మామిడి పండ్ల పానకం ఈ కాంబినేషన్ అనేది వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ చిన్నప్పటి నుంచి నాకు మమ్మీ చేసి పెడుతుండే కాబట్టి నాకు ఆ విధంగా తెలుసు. సో ఎక్కువగా నిజామాబాద్ అండ్ ఆర్మూర్లో ఈ డిష్ అయితే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు. సో నేను పుట్టి పెరిగిందంతా నిజామాబాద్ ఆర్మూర్ కాబట్టి నాకు ఈ డిష్ అనేది చాలా అంటే చాలా ఫేవరెట్, చాలా ఇష్టం కూడా. ఈ సమ్మర్లోనే మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోనే ఈ డిష్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఇందులో పూరి పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడు పానకం చేయాలి. నేను ఇప్పుడైతే ఓన్లీ 1 మ్యాంగోని అయితే తీసుకుంటున్నాను. ఎక్కువగా తినరు, నేను తప్ప. నేను ఇప్పుడు డిష్ ప్రిపేర్ చేసినా కూడా నేను ఒక్కదాన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను తింటూనే ఉంటాను, కానీ మా పిల్లలు మా హస్బెండ్ అసలుకే తినరు. వాళ్ళు ఒక పూరి తింటే చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి కాంబినేషన్ అంతగా నచ్చదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వాళ్ళతోనే 4 పూరీలు అయితే తినిపిస్తాను నేను. సో చూడండి ఎలా ప్రిపేర్ చేస్తానో. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ నేనైతే 1 మ్యాంగో అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా రసాలు ఉండే మ్యాంగోస్ తీసుకుంటే సో మనకు పానకం అనేది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇలా మ్యాంగో రసాన్ని అంతా మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇంకా మనం కొంచెం వాటర్ అలా పోస్తూ కూడా రసంని తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం లిక్విడ్ అంటే కొంచెం పేస్ట్ టైపే తీసుకుంటున్నాను అనమాట పానకంని. చాలామంది కొంచెం థిక్గా తినాలనుకునే వాళ్ళైతే కొంచెం థిక్నెస్గా వచ్చే విధంగా తీసుకుంటారు. కొందరేమో కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ అయితే అట్లా యాడ్ చేసుకొని కూడా తీసుకుంటారు. సో అది ఎవరు ఇష్టం వాళ్ళది. సమ్మర్ సీజన్ వస్తుందంటే చాలు సో ఈ రెసిపీ అయితే చాలా చేసుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. మా అమ్మనైతే ఇంకా బాగా చేస్తుంది. మృగశిర కార్తె అని అంటారు చూడండి, చేప మందు వేస్తారు. సో మిరుగం పండగ అంటారు. సో ఆ రోజైతే ఇంకా ఎక్కువగా ఈ రెసిపీ అయితే చేసుకుంటారు. మామిడి పానకం విత్ పూరి. సో పూరి కాకుండా చాలామంది గోధుమతోని అట్లు అయితే చేసుకుంటారు. ఆ కాంబినేషన్ కూడా తింటారు. ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మొత్తం నేను కొంచెం పీల్ ఆఫ్ చేసుకున్నాను కదా రసాన్ని, అందులో కొంచెం అంటే ఒక చిన్న గ్లాస్ అంటే గ్లాసులో కూడా సగం వాటరే వేసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. సో టేస్ట్నెస్ కోసం ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొంచెం స్వీట్ ఉన్న మ్యాంగో తీసుకున్నాను కాబట్టి నేను ఇందులో షుగర్ అయితే ఏం యాడ్ చేయలేను. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే అది మీ చాయిస్ అండి. మీరు షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. యాడ్ చేయందే బెటర్, ఎందుకంటే మ్యాంగోస్ ఆల్మోస్ట్ స్వీట్గానే ఉంటాయి. కానీ చాలామంది కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మంచిగా మిక్సీ లాగా చేసుకొని కొంచెం థిక్నెస్గా వచ్చే వరకు అయితే పట్టుకుంటున్నాను. మామిడి పండ్ల పానకం అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూరి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను పూరి పిండి కూడా తడిపేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి మా 4 మెంబర్స్కి తగ్గట్టు నేను పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువగా పూరితో తినడం ఇష్టము. చాలామంది గోధుమ అట్లతో కూడా చేసుకొని తింటారనమాట. ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. పూరి పిండితోనే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం పూరి చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే పూరి ప్రెస్సింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాను. సో మా ఇంట్లో ఎప్పుడు పూరి చేసినా కూడా నేను ప్రెస్సింగ్ మిషన్తోనే పూరి అనేది ప్రిపేర్ చేస్తాను. అంటే మంచిగా రౌండ్గా వస్తాయి అన్నమాట. చేత్తో కూడా చేస్తాను, బట్ చాలా తక్కువ. సో ఇంకా ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకా నేను ఎక్కువ పూరి ప్రెస్సింగ్ మిషనే యూజ్ చేస్తానన్నమాట. సో పూరి ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన పూరీలు అనేది మంచి రౌండ్ షేప్లో వస్తాయి. సో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట. సో అందుకే నేను ఎక్కువగా పూరి ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేస్తాను. చేత్తో కూడా చేస్తాను, బట్ చాలా తక్కువ. సో ఎప్పుడైనా మా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అందరం జాయింట్గా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంకా చేత్తోనైతే ప్రిపేర్ చేస్తాను పూరీని. సో ఇలా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే చూడడానికి బాగుంటుంది, తిన్నా కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.
సో కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. సో సమ్మర్ సీజన్ కదా అని చెప్పేసి కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ కొద్దిగా ఎక్కువగా తాగాను. సో వెంటనే ఇంకా కోల్డ్ అయితే అయిపోయింది. సో ఇలా అన్ని పూరీలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది. మా వాళ్ళకు టేస్ట్ చూపించడానికి మాత్రమే ఇంత తక్కువ క్వాంటిటీని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు చేసుకోవాలనుకుంటే ఒక 3-4 మ్యాంగోస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిష్ అయితే ప్రిపేర్ చేశాను. సో మా హస్బెండ్కి ఇస్తాను. మా హస్బెండ్ ఎలా ఉన్నారో టేస్ట్ చేసి మరీ చెప్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసేస్తాను. నాకు అసలుకి చూడగానే తినాలి అని అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో. చాలా బాగుంది. మ్యాక్సిమం నిజామాబాద్, కామారెడ్డి, హార్మూర్, సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే దీని గురించి టోటల్గా తెలుసు. అంటే రెగ్యులర్గా సమ్మర్లో చేసుకుంటారు. బట్ తెలియని వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్కి అయితే టేస్ట్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాడు. చూడండి. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డిష్. ఎలా ఉంది బాగా టేస్ట్? సూపర్ టేస్టీ. నిజామాబాద్ స్పెషల్ ఆర్మూర్. మీకు తెలియదు కదా ఈ డిష్ గురించి? తెలీదు. పూరి విత్ మామిడి పండ్ల పానకం. సూపర్ ఉంది. సూపర్.